ఒంగోలు నగర ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు 424.42 కోట్ల రూపాయలతో చేపట్టిన అమృత్ 2 పథకానికి సంబంధించి పైలాన్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన జనసమూహం మధ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో మంత్రి లోకేష్ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సీఎం చంద్రబాబుతో అనేక సార్లు చర్చించి భారీ ప్రాజెక్టుకు నిధులు రాబట్టగలిగారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, వడా చైర్మన్ షేఖరియాత్ తదితరులు పాల్గొన్నారు. ఒక భారీ మార్పు ట్యాంకులు, విస్తృతమైన 5.30 కిలోమీటర్ల పనులు, భవిష్యత్తుకు బలమైన పునాది, ప్రతిరోజు స్వచ్ఛమైన ఒంగోలు తాగునీటి చరిత్రలో ఒక భారీ మార్పు. రిజర్వాయర్ నుంచి ఒంగోలు నగరానికి మెరుగైన తాగునీటి సరఫరా దిశగా ఒంగోలు నడుపు. ఇది కేవలం ఒక పథకం కానున్నాయి. నీటి శుద్ధి సామర్థ్యం 34 స్వాగతం సుస్వాగతం.